మగజాతి పూర్తిగా అంతరించిపోతుందండి. మగజాతి పూర్తిగా అగ్నికి ఆహుతైపోతుంది. ఇక మగజాతి అనేది ఉండదు అసలుకు. రేపు భవిష్యత్తు కాలంలో మగజాతి ఒక బాడీని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టేసి, ఇగో మగవాడంటే ఇలా ఉంటాడురా అనేసేసి భవిష్యత్ తరాలకు అలా చూపిస్తారేమో, అలాంటి కర్మ ఏమన్నా వస్తుందేమో భవిష్యత్తులో. నిజమే అనిపించేస్తుందండి. ఈ మగజాతి యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. కారణం ఎవరండి? ఎవరు కారణం? కొంతమంది ఆడవాళ్ళ రూపంలో ఉన్నటువంటి అటంబాంబులు, కొంతమంది అత్తల రూపంలో ఉన్నటువంటి అణుబాంబులు. ఈ అటంబాంబులు, అణుబాంబులనే చూడండి, మహా డేంజర్ అండి. వాటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అండి. ఎస్, ఇది నిజం. మరి మనం పూర్వకాలంలో ఒక రకంగా మన కుటుంబ వ్యవస్థ ఒక రకంగా ఉండేది. ఇప్పుడు నేను కొన్ని చెప్తానండి. ఆడవాళ్ళు మౌనంగా ఉండాలి, వినయ విధేయతగా ఉండాలి, అధిక ప్రసంగాలు చేయకూడదు, పురుషుడిపై ఆధిపత్యం చెలాయించకూడదు. ఇంతకంగా చాలా ఉన్నాయనుకోండి. ఇవి 4 ముఖ్య కారణాలు నేను చెప్తున్నానండి. నేను ఈ విధంగా చెప్తూ ఉంటే చాలామందికి విపరీతమైన కోపం వస్తుంది, ఎస్పెషల్గా ఆడవాళ్ళకి. నేను దగ్గర ఉంటే నేను కొట్టడానికి కూడా సిద్ధపడతాను. కానీ 95% to 98% మగవాళ్ళు నాతో ఏకీభవిస్తారు. 5% లేడీస్ కూడా నాతో ఏకీభవిస్తారు. నీతి నిజాయితీగా ఉన్నటువంటి ప్రతి ఆడవాళ్ళు కూడా నాతో ఏకీభవిస్తారు. ఈ మాటలు ఇప్పుడు చెప్పాను చూడండి, ఈ 4 కారణాలు. ఇవన్నీ నేను స్వయంగా చెప్పినే కదండి, గ్రంథాల్లో రాయబడింది. ఎక్కడ రాయబడిందో మీరు వెతకండి, దొరుకుతుంది. అంటే చూడండి, మరి ఇలాంటి వ్యవస్థ అప్పుడు వినయ విధేయంగా భర్త చెప్పినట్టు, అత్తమామ చెప్పినట్లు వింటూ ఉంటే ఆ కుటుంబం అనేది ఏ మాత్రం కూడా ఇబ్బందులు లేకుండా బాగానే ఉన్నాయి. అంటే గొడవలు అంటే ఉన్నాయి అనుకోండి, చిన్న చిన్న గొడవలు. కానీ కుటుంబ వ్యవస్థ మాత్రం పాడుగాలేదండి. కుటుంబ వ్యవస్థ మాత్రం చాలా పచ్చగా ఉందండి, చాలా సంపూర్ణంగా సంతోషంగా ఉన్నాయి అప్పుడు. మరి ఇప్పుడెందుకు కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయండి అంటే నేను కొన్ని కారణాలు చెప్తానండి. నెంబర్ 1, పాశ్చాత్య సంస్కృతిని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎస్, ఈ పాశ్చాత్య సంస్కృతిని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఆ సంస్కృతిని పాటిస్తున్నారండి ఇప్పటికి. కానీ మనం ఒకటి చూడండి, పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సహజీవనం అనేది ఒకటి ఉంది చూడండి, దాన్ని తీసుకొచ్చి దుంపదేగా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చేసింది. దానివల్ల ఎంత సంస్కృతి పాడైపోతుంది ఇక మనం చెప్పనాల్సింది. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది, కాలానుగుణంగా మనకు ఇవన్నీ చట్టాలలో మార్పులన్నీ తీసుకొస్తా ఉన్నారు వాళ్ళు. కానీ మన సంస్కృతి మాత్రం పాడైపోతుంది. ఓకే, ఒకటి నెంబర్ 1 పాశ్చాత్య సంస్కృతి. నెంబర్ 2 పర్సనల్ ఫైనాన్స్. ఇంతకుముందుకు ఆడవాళ్ళు వాళ్ళు ఏది సంపాదించినా సరే తీసుకెళ్ళి నెల జీతం రాగానే అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, భర్తలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా ఉందా? లేదు. నేను సంపాదించింది మీకెందుకు ఇవ్వాలి, నేను సంపాదించింది నా దగ్గరనే ఉండాలి. ఎందుకు వచ్చింది ఈ వ్యవస్థ అంటే పాశ్చాత్య దేశాలలో ఉన్నటువంటి సంస్కృతి. పాశ్చాత్య దేశాలలో మొగుడు సంపాదన మొగుడిదే, భార్య సంపాదన భార్యదే. సో ఇది తెచ్చుకున్నారా లేదా పాశ్చాత్య దేశాల నుంచి? ఇక 3వ వచ్చేది పర్సనల్ ఫ్రీడమ్. ఈ పర్సనల్ ఫ్రీడమ్ ముందు చూడండి, ఇది మహా డేంజర్ అండి. ఇంతకుముందుకు ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే భర్తనైనా అడిగేవాళ్ళు, అత్తమావలనైనా అడిగేవాళ్ళు, అమ్మ నాన్నలైనా అడిగేవాళ్ళు. ఇప్పుడు అడుగుతున్నారా? నాకు పని ఉంది బయట, కిట్టి పాటికి అనేసి ఆ పాటికి ఈ పాటికి షాపింగ్ గీపింగ్ వెళ్ళేస్తూనే ఉన్నారు. అయ్యో, వెళ్ళటంలో తప్పులేదండి, నేను వెళ్ళొద్దంటలేదు. కానీ ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. భర్త అంటది, భార్య అంటది, ఐఎమ్ గోయింగ్ ఫర్ షాపింగ్. ఓకే, భర్త ఏమంటాడు, ఓకే గో, వెళ్ళిపో అంటాడు. భర్త అయినా అది చేస్తాడు. ఓకే, ఇక 4వది ఉందని చూడండి, ఇది మహా డేంజర్ సిమే. అదేనండి, పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, తల్లిదండ్రుల యొక్క పాత్ర. భార్య భర్త గొడవలలో నిప్పులు పోస్తారండి తల్లిదండ్రులు. నేను ఈ విధంగా చెప్పడం వల్ల చాలా మంది తల్లిదండ్రులకు చాలా విపరీతమైన కోపం వస్తుంది. తల్లిదండ్రులు ఎవరు కూడా తమ పిల్లల జీవితాలు నాశనం చేసుకోరనేసి అనుకోకండి. నేను అమెరికాలలో కొంతమంది నా ఫ్రెండ్స్ నేను చూశాను, ఎస్పెషల్గా అమెరికాలో విడిపోతున్నటువంటి మన ఎన్ఆర్ఐ విడాకులలో 80% తల్లిదండ్రుల పాత్రేనండి. తల్లిదండ్రుల పాత్రే. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేసి, అమ్మాయికి ఇది చెప్పి అది చెప్పి భయపెట్టేసేసి మొత్తానికి అది విడగొట్టేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు మాత్రం కలిసే ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడు గొడవలు లేకుండా ఉన్నారు కదా. కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి మాత్రం విడగొట్టుకొని విడాకులు తీసేసుకొని వచ్చే ఇండియాకి
ఎస్, నేను 80% నేను ఊరికే చెప్పట్లేదండి. ఈ అనాలిసిస్ కొంతమంది నిపుణుల దగ్గర తీసుకొని మీకు చెప్తున్నానండి. 80% ఆఫ్ ద డైవోర్స్ ఇన్ అమెరికా, అంటే ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్స్లో తల్లిదండ్రుల పాత్ర, ఎస్పెషల్లీ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అండి. ఐఎమ్ సారీ టు సే దిస్. దీనిని నేను డేటా పరంగా నేను చెప్తున్నాను. ఓకే, ఏమవుతుందండి, కుటుంబం సర్వనాశనం అయిపోతున్నాయి అనుకోండి. ఓకే, సో మరి ఇప్పుడు ఇది పాశ్చాత్య దేశాల నుంచి సంస్కృతి తీసుకొచ్చుకోవడం అనేది తప్పలేదు, కానీ కుటుంబాన్ని మాత్రం, వ్యవస్థను మాత్రం నాశనం చేయదు కదా. భార్యాభర్తలు మరి సంతోషంగా ఉండాలి కదా. నువ్వు ఏ సంస్కృతి తీసుకొచ్చుకున్నా సరే, ఎక్కడి నుంచి ఏం తీసుకొచ్చుకున్నా సరే, కుటుంబ వ్యవస్థ అనేది సంతోషంగా ఉండాలి అనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, అతుల్ సుభాష్ యొక్క మరణ వాంగ్మూలం, ఆత్మహత్య, 81 పేజీల సమ్మరీ, 1.5 hour వీడియో. పాపం అండి, అతను ముందుగానే నిర్ణయించుకొని తన రూములో అన్ని ప్లాన్గా రాసి పెట్టుకున్నాడు అండి పిల్లోడు. పాపం, ఆత్మహత్య దీనికి పరిష్కారం కాదు. ఓకే, నాతో మాట్లాడుంటే నేను చాలా చక్కగా చెప్పేవాడిని, కానీ ఆ పిల్లోడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఎంత బాధపడ్డాడండి, ఎంత బాధపడ్డాడు, ఎంత మనోవేదన పడేసేసి ఈరోజు అటువంటి నిర్ణయానికి వచ్చాడు. చివరికి చాలా గుండెను బాధించే విషయం ఏంటంటే, తన ఆస్తికులకు, తనకు న్యాయం జరుగుతున్న తన ఆస్తికులను గంగలో కలపండి, లేదంటే మురికి నీటిలో కలపండి, అది కూడా కోర్టు ముందు. బా, అసలు గుండెల్ని పిండించే అంశం అండి ఇది. సో ఈ యొక్క అతుల్ సుభాష్ వలన ఇప్పుడు మగజాతి మొత్తం మేల్కొందండి. మగజాతిలో అసలు పెయిన్ అంతా బయటకు వచ్చేసేసింది. దేశం మొత్తం నలుమూలల మగజాతి అనేది బయటకు వచ్చేసేసేసి జస్టిస్ ఈజ్ ఫర్ మెన్, జస్టిస్ ఈజ్ డ్యూ అనేసి ప్లకార్డ్ పట్టుకొని ఇప్పుడు బయటకు వస్తున్నారండి. మరి ఇంతకుముందు జరగలేదా అంటే జరిగాయి, కానీ ఇతను మాత్రం దేశం మొత్తాన్ని ఒక ప్రేరేపణ చేశాడు. ఆయన దేశం మెన్ జాతికి ఒక రిప్రజెంటేటివ్, మెన్ జాతికి ఆయన ఒక హీరో అతుల్ సుభాష్. దీనివలన కోర్టు వాళ్ళు కూడా ఎస్, మేము ఇచ్చినటువంటి తీర్పుల్లో చాలా పొరపాట్లు జరిగాయనేసి కోర్టు అంగీకరించేసేసి అతుల్ సుభాష్ యొక్క భార్యను వెంటనే వెతికి పట్టుకొని అరెస్ట్ చేశారు. రైట్. సో అంటే ఏంది, ఇప్పుడు అతుల్ సుభాష్ యొక్క ఆత్మహత్య అనేది మగ జాతిని మేల్కొందండి. ఎస్. సో ఇప్పుడు 498 కేసుకు వస్తే కనుక, ఇప్పుడు పూర్వకాలంలో చాలామంది ఆడవాళ్ళు చాలా హింసకు గురయ్యారండి. ఎన్నో వందల సంవత్సరాలుగా కట్న కానుకలకు బలైపోయిన వాళ్ళు ఉన్నారు. అత్తమామల చేత, భర్త గారి చేత, భర్త యొక్క అన్నదమ్ముల చేత, ఆడపడుచుల చేత బలైపోయి హింసించబడి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా హింసకు గురవుతున్నటువంటి చాలామంది ఉన్నారు. కాలం మారిపోయింది. అప్పుడు కోర్టు వాళ్ళు గ్రహించేసేసి ఈ వరకట్న వేధింపులకు ఆడవాళ్ళు ఈ విధంగా బలి అవుతూ ఉంటే 498 కేసు తీసుకొచ్చేస్తుందండి. ఈ 498 కేసు కింద చాలామంది ఇప్పుడు 1983లో ప్రవేశపెట్టారు ఈ చట్టాన్ని. మొదటి 10 సంవత్సరాలలో ఆడవాళ్ళని ఈ విధంగా కట్నం కోసం వేధించే వాళ్ళు అందరూ కూడా చాలామంది అరెస్ట్ అయ్యారు. కాకపోతే ఇక్కడ మెల్లగా ఈ కేసులో, అంటే ఈ కట్నం వేధింపులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాని వాళ్ళు కూడా అరెస్ట్ కావడం అనేది జరిగింది. మరి ఇన్ని వందల సంవత్సరాలుగా బాధపడుతున్న వాళ్ళు కేవలం 1983 నుంచి ఇప్పుడు చూస్తే కనుక 40 సంవత్సరాలు నిండినట్టున్నాయి. ఈ 40 సంవత్సరాల కాల వ్యవధిలోని మొదటి 10 సంవత్సరాలు మాత్రమే ఈ చట్టం సకాలంగా అమలైంది. ఆ 10 సంవత్సరాల తర్వాత మెల్లగా మిస్యూజ్ కావడం మొదలైంది. ఎస్, ఎందుకంటే పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి అనేది కొంతమంది ఆడవాళ్ళకు బాగా పట్టేసిందండి. శరీరం మొత్తం పట్టేసేసేసింది, వాళ్ళ మనసును మొత్తం నింపేసేసేసింది, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుంది. అంటే మగవాళ్ళు లేరా అంటే ఎస్, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు నేను మగజాతి తరపు నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ రకంగా మగజాతి మొత్తం నాశనం అయిపోయి, వేధింపులకు గురి అయిపోయి, హింసలకు గురి అయిపోయి, జాబ్ ఉంటే, గవర్నమెంట్ జాబ్ ఉంటే వటకట్న కేసు పెడితే కనుక జాబ్ ఎక్కడ పోతుందో అనేసి భయపడుతున్నారు. ఎందుకండి భయపడడం ఎందుకు అవసరం? కోర్టు కూడా కళ్ళు తెరవాలి. అసలుకు అతుల్ సుభాష్ యొక్క కేసు ద్వారా కోర్టులు కూడా కళ్ళు తెరిచింది. ఇప్పుడు 490 కేసు పెట్టేస్తే అతని జాబ్ ఎందుకు ఊడిపోవాలండి? ఊడిపోకూడదు అసలుకు. ఎందుకంటే దొంగతనాలు,
మానభంగాలు, హత్యలు చేసినటువంటి వ్యక్తులే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండి, అది కూడా అసెంబ్లీలో ఉండి, పార్లమెంట్లో ఉండి సిసిసి చట్టాలు సవరిస్తున్నారే, చట్టాలు చేస్తున్నారే. కేవలం ఈ 498 కేసు కింద కేసు నమోదు చేస్తే ఉద్యోగాలు ఊడిపోవాలా? అది తప్పు. దాన్ని కరాఖండిగా నేను ఖండిస్తున్నాను. అలా చేయకూడదు. ఉద్యోగమే, కేసులు కేసులే. ఓకే. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క అతుల్ సుభాష్ యొక్క ఘటన ద్వారా చాలా మగజాతి మేల్కొంది. ఇప్పుడు చట్టాల్లో సవరణలు అనేటివి ఇప్పుడు రావాలి. నేను ఆ చట్టాల్లో సవరణల గురించి కూడా నేను మాట్లాడుకుంటున్నాను. కానీ ఎక్కువ టైం నేను తీసుకోదలుచుకోలేదు. మనం నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క 498 సవరణ ఏ విధంగా ఉండాలి, సో చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మీరు కూడా ఈ 498 కేసు ఏ విధంగా సవరణ చేస్తే బాగుంటుంది, సో జస్టిస్ ఫర్ మెన్ అనేది ఏ విధంగా ఉంటే మెన్స్ సురక్షితంగా ఉంటారు. కానీ దయచేసి మగజాతికి నేను చెప్పేది ఏంటంటే, మగజాతిని రేపు భవిష్యత్తులో మ్యూజియంలో చూడాలనుకోవద్దు. దానికోసం మనం ఏం చేస్తే బాగుంటుందో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. I will read all those comments and then I will come to the next video. Please wait for that. Thank you very much.